నమస్కారం శంకర్ గారు. నమస్తే సిరి. సో మరి నిజం చెప్పాలి అంటే రీసెంట్గా మనం కండక్ట్ చేసిన 8th డేట్ 8th month 2024 టోటల్గా నెంబర్ 8. సో ఆ స్పెషల్ డే రోజు కండక్ట్ చేసిన క్లాస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వాళ్ళు కూడా రిజల్ట్స్ కూడా పొందడం జరిగింది. అండ్ మీరు అన్నారు ఈ మంత్లో అలాంటి డేట్స్ మనకి 3 times వస్తుంది అని. ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్లాస్ వచ్చేసి మనకి 17th రోజు సేమ్ మనకి 8 నెంబర్ అయితే వస్తూ ఉంది. కాబట్టి మేడం అసలు కొన్ని డేస్లో మనకి ఆ ఎనర్జీస్ కావచ్చు, ఆ వైబ్రేషన్స్ కావచ్చు చాలా హైగా ఉంటాయి. ఆ టైంలో కనుక మీరు మెడిటేషన్ చేసినా మీరు ఏదైతే అనుకుంటారో అది నిజం అవుతాయి. ఫైనాన్షియల్గా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు అనుకున్న ఏదైతే గోల్ ఉందో దానికి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా మేడం. ఆ డే ఇంపార్టెన్స్ ఏంటి, ఆ డేలో మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మనం అనుకున్నది జరుగుతాయి అంటారు? ఎస్పెషల్లీ ఆగస్ట్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పాలి. ఎందుకంటే మనీ పోర్టల్ 888. సో 888 8th August 8th month and 2024 is 8. అలాగే 17th August 8 2024, 26th August 8 2024. సో ఎలా చూసుకున్నా 3 times ఈ నెంబర్ కంప్లీట్గా వస్తుంది. సో 888 అనేది ఒక ఏంజల్ నెంబర్, మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఫ్రీక్వెంట్గా 888 చూసామే అనుకోండి, సో చూసినప్పుడు మనకి యూ విల్ హ్యావ్ సమ్ అమౌంట్, ఏదో విధంగా మనకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది, ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది అనమాట. అంటే ఈ క్రెడిట్ అవుతుంది అని మనం అనుకునేటప్పుడు ఈ క్రెడిట్ అవుతున్నటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనివర్స్ నుంచి వచ్చింది అని మనం భావించాలి. ఓకే, సో 888 అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. మనీని అట్రాక్ట్ చేస్తాము కంపల్సరీ. అలాగే 888 టెక్నిక్స్ కూడా మనం చేసాం. సో 8 days అవును కంపల్సరీ ఆ యొక్క పోర్టల్ని ఫాలో అవ్వడం. అలాగే ఈ 888 మీద ఒక చిన్న టెక్నిక్ కూడా ఉంది. 888 అనే నెంబర్ని మీరు రాసేటప్పుడు చూడండి, చాలా మంది ఎస్ రాసేటప్పుడు కూడా 8 రూపంలో వెళ్ళిపోతుంటుంది. అవును, ఓకే, అలాగా 888 అని రాసుకొని మీరు పిల్లో కింద పెట్టుకుని 8 days ఖచ్చితంగా 8 times రాయాలి. ఇలాగనమాట కొన్ని మేనిఫెస్టేషన్స్ చేయడము, ఇలా చేయడం వల్ల మనీని అట్రాక్ట్ చేస్తుంటాం. సో కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేయడానికి అనమాట. సో మనీని అట్రాక్ట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, మనీ మీద మనకున్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని తొలగించుకొని మనీ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ పెట్టి మనం అట్రాక్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ క్లాస్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఒకటి ఏంటంటే ప్యూర్ హార్ట్తో నిజంగా వస్తుందా అనే డౌట్ పక్కన పెట్టేసి వస్తుంది అనేటటువంటి ఫీల్తోని, పాజిటివ్ యాటిట్యూడ్తోని మనం చేసినట్లయితే. అయితే ఈ క్లాస్లో మనం ప్రత్యేకించి ఈ క్లాస్ నేను 2 days కండక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే 17th and 18th 2 days. సో ఈ 2 days కూడా నైట్ 1.5 hour, అలాగే సెకండ్ డే కూడా 1.5 hour క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్లోని మనం కంప్లీట్గా ఏంటంటే మనీ మీద మనకున్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తీసేయాలి, ఈ 888 టెక్నిక్ని ఎలా ఉపయోగించుకోవాలి. సో ఈ 888 టెక్నిక్ని ఉపయోగించి మనం మెయిన్గా మన బాడీలో ఉన్న చక్రాస్లోని ఏ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మనీని అట్రాక్ట్ చేస్తాం, ఆ చక్ర యొక్క ఇంపార్టెన్స్. ఈ 888 టెక్నిక్ ఉపయోగించడానికి మన యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి. మీరు చూడండి, A to Z నెంబర్స్ని మనం అక్షరాలని నెంబర్స్లో మార్చుకున్నా ఏది కూడా ఫుల్ ఫ్లెజ్డ్ 100 ఇవ్వడు, బట్ ఓన్లీ యువర్ యాటిట్యూడ్ విల్ గివ్. మీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే మీరు అనుకున్నది సాధిస్తారు. సో ఈ 888 కూడా మీ యాటిట్యూడ్ని ఎలా ఉంచుకుంటే వస్తుంది మనీ. ఓకే, ఆ రోజు మనం ఎవరిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్షిప్ చేయాలి, దాంట్లో ఒక మంచి స్విచ్ వర్డ్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఖచ్చితంగా. సో ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే, నేను యూజ్ చేస్తున్నాను, ఐఎమ్ గెట్టింగ్ ద మనీ. ఓకే, అది ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేస్తుంటే మన అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది, అలాగే త్రికుటి చక్ర యాక్టివేట్ అవుతుంది, మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుంది. సూపర్. అంటే 3. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేస్తే మనకి బెనిఫిట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క మనీని అట్రాక్ట్ చేయడానికి మనం ఎటువంటి మెడిటేషన్ చేయాలి, ఎటువంటి ఎఫర్మేషన్స్ చేయాలి. సో ఇవన్నీ ఈ క్లాస్లోని ఇంట్రడ్యూస్ చేస్తాను కూడా. సో ఇంకా ఏంటంటే ఈ క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు మనము ఎలా ఉండాలి, క్లాస్లో మనం ప్రతిదీ కూడా మనం ఇంటేక్ చేయాలి అని అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయాలి. సో ఒకటి తీసేస్తుంటేనే ఒకటి వెళ్తుంది,
సో ఫ్రీడమ్ అనేది ఉండాలన్నమాట. బ్లాకేజెస్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. సో అలా చేయడానికి ఈ క్లాస్ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే త్రిబుల్ టెక్నిక్ను ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ క్లాస్కి జాయిన్ అవ్వచ్చు. సో క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ అనౌన్సింగ్ ద ఫీజ్ ఆల్సో ఫర్ 2 days 888. సో డేట్ అదే, మన Date అదే. ప్రైస్ అదే. అదే. ఓకే, టైమింగ్స్ ఎలా ఉంటాయి మేడం? టైమింగ్స్ వచ్చేసి నేను ఏంటంటే 1.5 hour. సో 1.5 hour 1 day, 1.5 hour నెక్స్ట్ డే. అండ్ మీరు ఇలా చూసుకున్నట్లయితే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో సాటర్డే ఈస్ ద క్లాస్ అండ్ ఇట్ విల్ ఎండ్స్ ఆన్ ద సండే. సండే ఈజ్ 8th. మళ్ళీ అదే క్రమంలో వస్తే సండే ఈజ్ 8 అవుతుంది మళ్ళీ. సో క్లాస్ స్టార్ట్ అయ్యేది కూడా 8 o'clock. చాలా పవర్ఫుల్ అంటారు. 8కి స్టార్ట్ అవుతుంది క్లాస్ ఖచ్చితంగా అదే టైంకి. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ద 1 section అండ్ నెక్స్ట్ బ్యాచ్ విల్ బి ఆన్ 26th of this month. ఓకే, సో కృష్ణాష్టమి, అష్టమి 8, 26 is 8, August 8th month and 2024 is 8. సో ఏ బ్యాచ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఓకే, అండ్ ఈ క్లాస్ కంటిన్యూ అవుతుంది, 30 days వరకు ఉంటుంది. ఓకే, అంటే ఇందులో కొంతవరకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, మిగిలింది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 30 days క్లాస్కి జాయిన్ అవ్వచ్చు. సో మరి ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఎస్పెషల్లీ చెప్పాలంటే సాటర్డేస్. ఓకే, సాటర్డేస్ ఎనర్జీస్ హైగా ఉంటాయి. సాటర్డేస్ ఎనర్జీ బాగుంటుంది. సో ఈ ఎనర్జీ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఉపయోగించుకోగలిగితే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట. అలాగే మండే వీక్ స్టార్టింగ్, వీక్ ఎండింగ్. సో ఈ 2 days మనం ఏంటంటే ఎక్కువగా ఓంకారాన్ని చాంట్ చేస్తుంటాం. సో ఆ ఓంకారం యొక్క ఎనర్జీని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఎనీవేస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో Thank మచ్. you. చూసారు కదా, మరి మీరు కూడా ఈ 888 క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.